హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి. మీలో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్ని వేరే యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఫ్రెండ్స్, అర్జున్ అమృత అరవింద నేత్ర కాకుండా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి ఏ స్టోరీనైనా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం 112వ భాగం. మంగళ వాయిద్యాల నడుమ అందరూ నడుస్తుంటే అర్జున్ ఓరచూపులు అమృత సిగ్గు తొంతర్ల మధ్య వాళ్లతో కూడా నడుస్తున్నారే కానీ వాళ్ళిద్దరి లోకంలో వాళ్ళున్నారు. అందరూ ముందు నడుస్తుంటే అర్జున్ అమృతలు వెనుకగా పక్కపక్కనే నడుస్తూ ఒక్కటిగా అడుగులేస్తున్నారు. అమృత మనసులో, వీడు నిజంగానే నన్ను క్షమించాడా, లేదంటే అప్పట్లా మళ్ళీ నన్ను ఏడిపించడానికి ఏమైనా నాటకం ఆడుతున్నాడా అనుకోగానే గుండెల్లో అలజడి మొదలైంది. కానీ నా మనసు ఎందుకో వాడి ప్రతి మాట, వాడు చేసే ప్రతి పని నిజమని చెప్తున్నాయి. ఒకవేళ అబద్ధమైతే మళ్ళీ నా మనసు తట్టుకోగలదా అనుకుంటూ భయంగా అర్జున్ వైపు చూస్తే తను నవ్వుతూ తన వైపే చూస్తున్నాడు. ఈ నవ్వు నిజమా అబద్ధమా అని ఆలోచిస్తుంటే తెలియకుండానే ఫేస్లో కలవరం మొదలై చీర చెంగుని చేతులతో నలిపేస్తుంది. తనని గమనించిన అర్జున్, ఏమైందే అలా ఉన్నావేంటి? ఏం లేదురా. దేనికో కంగారు పడుతూ ఏం లేదంటావేంటి? ఏమైంది? సడన్గా హెల్త్ ఏమైనా పాడైందా? హెల్త్ కాదురా, మనసే సరిగ్గా లేదు అంటూ ఒక్కో మాట కూడా పలుక్కొని చెప్తుంటే, ఏంటి? నిన్ను చూస్తుంటే భయమేస్తుంది అర్జున్ అనగానే నడిచేవాడు కాస్త ఆగి, భయమా? అవును, ఎప్పుడూ లేనిది ఆస్ట్రేలియా నుండి వచ్చినప్పటి నుండి నా మీద అసలు కోప్పడట్లేదు. ఒకవేళ కోప్పడినా అందులో కోపం కంటే కేరింగే ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇది నిజమా అబద్ధమా అనేది అర్థం కావట్లేదురా. మళ్ళీ ఏదైనా నాటకమాడి నన్ను ఏడిపించడానికి ఇలా చేశాను అంటావేమోనని భయమేస్తుంది అనగానే ఆ మాటకి అర్జున్కి ఏమాత్రం కోపం రాకపోగా చిరునవ్వుతో తన వైపు చూశాడు. నీ అనుమానం ఎంతవరకు నిజమో ఈ కళ్యాణం అయిపోయేలోపు నీకే తెలుస్తుంది. ఏంటి? అదేనే, నేను నాటకమాడుతున్నానా, నిజంగానే నీతో ఇలా ఉన్నానా అనేది ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది అంటుంటే, రే అర్జున్, అక్కడే ఆగిపోయారేంటి, తొందరగా రండి అని ఆనంద్ కేకేయడంతో పద అంటూ తన చేయి పట్టుకోపోతే 2 అడుగులు వెనక్కి వేసింది. ఏంటే? అనుమానం, దిగులు, కలవరం అన్నీ కలగలిపి ఏం లేదని తలూపి గబగబా నడుస్తుంటే వెళ్తున్న తన వైపే చూస్తూ, నువ్వు భయపడ్డంలో తప్పేం లేదే. ఇన్ని రోజులు నా వల్ల నువ్వు పడ్డ బాధ మామూలుది కాదు. ఎంతలా నిన్ను బాధ పెట్టానో అంతకుమించి ఈరోజు సంతోషపెడతాను అనుకుని తన వెనకే నడుస్తున్నాడు. ఏంటి వీడు ఇంకాసేపట్లో తెలిసిపోతుందంటున్నాడు? ఏం తెలుస్తుంది? అసలు వీడు నాకేం చెప్పాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తుంటే నిన్న అరటిపండు తినిపించిన ఏనుగు గట్టిగా అరవడం మొదలెట్టడంతో ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. నిన్న తినిపించి ఈరోజు తినిపించకుండా వెళ్తున్నావంటని అడుగుతున్నట్టుంది అనగానే అర్జున్ వైపు ఓరగా చూస్తూ, నీకు జంతువుల భాష కూడా వచ్చా? నీ భూగ భాషనే అర్థం చేసుకున్నాను. జంతువుల భాష ఒక లెక్క, అది మనల్ని పిలుస్తున్నట్టుంది. పద. కానీ కళ్యాణానికి టైం అవుతుందిరా. మరేం పర్లేదులే, ఇంకా టైం ఉంది, రా అంటూ చేయి పట్టుకుని చనువుగా లాక్కెళ్ళిపోయాడు. పక్కనే అమ్ముతున్న అరటి పండ్లు కొని అమ్ము చేతికిచ్చి పెట్టమంటే ఆలోచనలతో నోట్లో పెట్టబోయేది కాస్త అది గట్టిగా గీంకరించగానే మళ్ళీ 2 అడుగులు వెనక్కి వేసింది. బావా, భయంగా ఉంది, నువ్వే పెట్టు. ఇదేంటి, నిన్న ఇలానే అరిచింది, ఈరోజు ఇలానే అరుస్తుంది అనుకుని ఇలారా అంటూ ఇద్దరూ కలిపి దాన్ని నోట్లో పెట్టగానే నోరు తెరిచి పెట్టించుకుని ఇద్దరినీ దీవించింది ఆ ఏనుగు. దానికి మనిద్దరం పెడితేనే నచ్చేలా ఉంది, అందుకే నువ్వొక్కదానివి పెడితే నిన్ను భయపెడుతుంది అనగానే అయోమయంగా అర్జున్ వైపు చూసింది అమృత. ఇద్దరి తలలు ఢీకొట్టి మనిద్దరినీ ఒక్కటిగా చూడాలని దీనికి కూడా ఉన్నట్లుంది అనడంతో, ఏంటో వీడు నాకు ఒక్కోసారి దగ్గరైనట్టు అనిపిస్తాడు, మరోసారి అంతనంత దూరంగా కనిపిస్తాడు అనుకుంటూ గుళ్ళోకి నడుస్తుంటే నవ్వుకుని తన పక్కనే అడుగులు సారించాడు అర్జున్. ఒక్కో మెట్టు ఒక్కొక్కటిగా వేస్తూ ఇద్దరూ సంవత్సరం నాటి 7 అడుగుల్ని గుర్తు చేసుకుంటుంటే అడుగులు తడబడి వెనక్కి పడిపోతున్న అమృతని తన నడుం చుట్టూ చేయేసి పడకుండా పట్టుకున్నాడు అర్జున్. అర్జున్ మెడ చుట్టూ చేతులేసి, థ్యాంక్స్ బావా అని టపటపా కళ్ళార్పి చెప్తుంటే, సంవత్సరం క్రితం నీ ప్రతి అడుగులో తోడుంటానని నీతో కలిసి 7 అడుగులు వేశానే, అంత ఈజీగా నిన్ను వదిలేస్తానా అన్నాడు. నువ్వు నన్ను వదిలిపెట్టలేవు బావా. నన్ను తిడుతూ కొడుతూ అయినా ఎప్పుడూ నా వెనకే ఉంటావు. కానీ ఇలా విడివిడిగా నడిస్తే ఇద్దరం పడిపోతాం అంటూనే తన చెయ్యందించాడు. సందేహిస్తూనే అతని చేతిలో చెయ్యి వేసింది. ఆ చేతిని తన గుప్పెట్లో బంధించి ఒక్కటిగా నడిచారు ఇద్దరూ.
వాళ్ళు రాగానే దగ్గరికి వెళ్ళి పలకరించింది భాగ్యం రఘురామయ్య వాళ్ళని. ఎలా ఉన్నావమ్మా, ఈ మధ్య కనిపించట్లేదేంటి అని రఘురామయ్య అడిగితే, జానకి మాత్రం అమృత తనకి పరాయిది అన్నట్టుగా ఒకరోజు భాగ్యం మాట్లాడిన మాటలు గుర్తొచ్చి తనతో మాట్లాడడానికి మనస్కరించక పక్కకెళ్ళిపోయింది. బానే ఉన్నాను అన్నయ్య గారు, కానీ మీరిలా చేయడం నాకంత బాగా అనిపించలేదు. ఏంటమ్మా అది? అదే అన్నయ్య అంటూ ఏదో అనబోయి అప్పుడే లోపలికొచ్చిన అర్జునామృతలను చూసి తన నోట్లో మాట నోట్లోనే ఆగిపోయింది. ఇద్దరి కళ్ళలోనూ సంవత్సరం నాటి బాధ ఏమాత్రం కనిపించకపోగా నూతన వధూవరుల్లా కలిసి వచ్చిన వాళ్ళిద్దరినీ చూసి, చూడబోతే వీళ్ళిద్దరూ కలిసిపోయినట్టు అనిపిస్తున్నారే, ఇక ఏ ముఖం పెట్టుకుని పెళ్లి విషయం మాట్లాడను అనుకుని సైలెంట్ అయిపోయింది భాగ్యం. ఏమైందమ్మా? ఏం లేదన్నయ్య అని మౌనంగా వెళ్ళి చలపతి పక్కన కూర్చుంది. అమృతని చూసిన చలపతి, ఒసే అమృత, ఇదే నీకు ఆఖరి రోజే. నీ పెళ్లి రోజే నువ్వు శాశ్వతంగా నాకు పని లేకుండా చచ్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సైదులుగాడు ఎక్కడ చచ్చాడు ఏంటో అనుకుంటుంటే, ఏం చలపతి, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి అంటూ వచ్చాడు రఘురామయ్య. నా గురించి ఎందుకులే గాని ఏర్పాట్లు ఘనంగానే జరిపించావు. డబ్బులు బాగా ఉన్నట్టుంది నీ దగ్గర. డబ్బులుంది నా దగ్గర కాదు చలపతి, నా కొడుకు దగ్గర. వాడి డబ్బుతోనే ఇదంతా చేయించాను. బహుశా అందుకేనేమో నా కోరిక మన్నించి ఆ శ్రీరామచంద్రుడు నా కొడుకు కోడలతో తన కళ్యాణం జరిపించుకుంటున్నాడు అని చెప్పి పెద్ద మనుషులతో మాట్లాడుతూ కూర్చుంటే, ఇప్పుడు నవ్వడం కాదు రఘు, కాసేపట్లో నీ ముద్దుల కోడలి చావు కేక విని చల్లగా ఏడుద్దువు గాని అనుకొని పళ్ళు నూరుతుంది నాడు. ఈరోజు ఎలాగైనా దీన్ని చంపి నాకిస్తానన్న డబ్బులు రాబట్టుకోవాలి. కానీ ఎలా? అమృత ఒకటే దొరికితే బాగుండు. ఒక్క వేటితో చంపేసి ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోవచ్చు. కానీ చూస్తుంటే ఊరి జనాలంతా ఇక్కడే ఉన్నారు. ఈ అమృతని ఒంటరిగా పక్కకి రప్పించడం ఎలా అనుకుంటూ ఆలోచిస్తున్నాడు సైదులు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అన్నట్టుగా కళ్యాణం చూడటానికి ఊరి జనమంతా గుడి మండపంలోనే కూర్చున్నారు. కళ్యాణానికి చాలా టైం ఉండడంతో స్వామివారికి అభిషేకాలు అలంకరణలు జరుపుతున్నాయి. వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తూ హడావిడిగా తిరుగుతున్న జానకిని చూసి అమృత అటుగా వెళ్తుంటే, ఎక్కడికే? అత్తయ్య ఒక్కటే పని చేసుకుంటుంది బావా, నేను వెళ్తానంటూ చీర కొంగును నడుముకు తోపి పనిలో పడింది అమృత. అమ్మా, ఇంకో 10 నిమిషాల్లో కళ్యాణం మొదలు పెడతాం. స్వామివారికి పానకం వడకప్పు తీసుకురండి అనడంతో, అమలు, నైవేద్యాలు ఎక్కడ పెట్టావు అని అడిగింది జానకి. అన్నీ వంటశాల దగ్గరే పెట్టానత్తయ్య. సరే పద తీసుకొద్దాం అంటూ ఇద్దరూ వంటశాల వైపు వెళ్లారు. వీళ్ళని చూసిన సైదులు వీళ్ళ వెనకే వెళ్ళాడు. పెద్ద అండాలో ఉన్న పానకాన్ని తీసుకెళ్లబోతుంటే, అమలు, ఏంటత్తయ్య, కాసేపు ఆగవే, పొద్దునుండి ఏమీ తినలేదు, కనీసం కొంచెం పాలైనా తాగదు. వద్దులే అత్తయ్య, నిండు ఉపవాసంతో కళ్యాణం పూర్తి చేస్తే మంచిదని పంతులు గారు చెప్పారు. కళ్యాణం పూర్తయ్యే వరకు ఏమీ తినకపోతే ఎలానే, కాస్త పాలు తాగొచ్చు, ఏం కాదులే అని వంట వాళ్ళంతా వంట పూర్తి చేసి మండపంలో ఉంటే, అమృతని చంపడం కోసం అక్కడే వంటవాడిలా తచ్చాడుతున్న సైదుల్ని చూసి అతనే వంటవాడనుకొని, ఏమయ్యా, ఒక గ్లాస్ పాలు తీసుకురా అని చెప్పింది జానకి సైదులతో. సరేనమ్మా అంటూ లోపలికెళ్ళిన సైదులు, అరేవ్వా, వెతకపోయిన తీగ కాలికి తగిలిందని ఈ అమృతని ఎలా చంపాలని చూస్తుంటే అవకాశం నన్నే వెతుక్కుంటూ వచ్చింది అనుకుని అటూ ఇటూ చూసి వేడివేడి పాలల్లో విషాన్ని కలిపి తనకి చేతికిచ్చి మెల్లిగా అక్కడి నుండి తప్పుకున్నాడు. చాలాసేపటి నుండి కిందనే కూర్చొనుండడం వల్ల నడుంతో పాటు కాళ్ళు కూడా పట్టేసినట్టుండడంతో కూర్చోలేక ఇబ్బంది పడుతుంది అంజలి. ఏమైందంజు, ఇబ్బందిగా ఉందా? అవును నందు, కాసేపు అలా నడిచొస్తాను. నేను వస్తాను కదా. వద్దులే నందు, అన్నయ్యతో మాట్లాడుతున్నావుగా, జస్ట్ ఇక్కడిక్కడే కాస్త వాక్ చేస్తాలే, నువ్వు కూర్చో. మళ్ళీ కిందకెళ్ళకు, ఇక్కడే ఉండు. సరే నందు అని చెప్పి నెమ్మదిగా అటూ ఇటూ కాస్త నడవడానికి వెళ్ళింది అంజలి. తన వైపు ఓ కన్నేసుంచి మాటల్లో పడ్డాడు ఆనంద్. ఇదిగో, ఈ పాలు తాగి నువ్వు వచ్చి, ఇవి నేను తీసుకెళ్తాను అని చెప్పి జానకి వెళ్ళిపోయింది. ఆ గ్లాస్ వైపు ఒకసారి చూసి, శర్మతాతయ్య నిండు ఉపవాసం అన్నారు, మళ్ళీ ఇది తాగడం ఎందుకులే అనుకుని దాన్ని పక్కన పెట్టేసి, స్వామి, నా బావ నాకేం చెప్పాలనుకున్నాడో నాకు తెలీదు, కానీ నాకు వాడితో కలిసి ఉండాలనుంది. నీ కళ్యాణంలో ఒక్కటిగా కూర్చోబోతున్న మమ్మల్ని శాశ్వతంగా ఒక్కటిగా ఉండేలా చెయ్యి అనుకొని అక్కడి నుండి వెళ్ళగానే ఎదురుగా వస్తూ కనిపించింది అంజలి. నువ్వేంటే ఇలా వచ్చావు? కూర్చుని కాళ్ళు లాగేస్తున్నాయి అమ్మో, అందుకే అలా నడుద్దామని వచ్చాను. చైర్ వేయినా? ఏమొద్దులే, కాసేపు అలా నడిస్తే తగ్గుతుంది. సరే అయితే, కానీ బాగా నీరసంగా ఉన్నావు, ఉండు, నీకోసం ఏమైనా తీసుకొస్తాను. ఇప్పుడు మళ్ళీ ఏం తెస్తావులే, నువ్వెళ్ళు. మరేం పర్లేదు, ఆల్రెడీ వంటలు కూడా అయిపోయాయి, ఏమైనా తెస్తాను.
అని అంజు పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోయింది. అక్కడ ఆల్రెడీ జానకి ఇచ్చిన పాల గ్లాసు కనిపించడంతో ఇవి నేనెటూ తాగను, ఎందుకు వేస్ట్ చేయడం, అసలే అంజు పాలు సరిగ్గా తాగదు, ఇలా అయినా తాగుతుంది అనుకుని వాటిని అంజుకి ఇవ్వడానికి వెళ్ళింది అమృత. అంజు, ఇదిగో ఈ పాలు తాగు, కాస్త నీరసం తగ్గుతుంది. సరేనని నవ్వుతూ ఆ పాల గ్లాస్ అందుకొని, నువ్వు వెళ్ళవే, కళ్యాణానికి టైం అయింది. సరే, ఇక్కడెవరూ లేరు, నువ్వు తొందరగా వచ్చేయి, ఇక్కడే కూర్చోకు. అబ్బా త్వరగా వెళ్ళవే, అమ్మ రమ్మని చెప్తుంది, నేను వస్తానులే అనడం ఇంతలో ఎవరో పిలవడంతో, నువ్వెళ్ళు, తొందరగా పిలుస్తున్నారు, నేను ఈ పాలు తాగి వచ్చేస్తాను అని అంజలి చెప్పడంతో సరేనని అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత. వెళ్తున్న తనని చూస్తూ, దీనికి ఎంతసేపు ఇంట్లో మా బాగోగులు చూడనే సరిపోతుంది. రామయ్య తండ్రి, ఈ పిచ్చి పిల్లని మా అన్నయ్యని నువ్వే ఎలాగైనా ఒక్కటి చెయ్యాలి అనుకుంటూ అక్కడే అరుగు మీద కూర్చుంటే, ఇదే టైంకి అర్జున్ పక్కన పీటల మీద కూర్చుంది అమృత.